గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక ఆస్ట్రో. ఈరోజు టాపిక్ గురుచారము పార్ట్ 2. ఇందులో గురుగ్రహము సింహ, కన్య, తుల, వృశ్చిక ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు జన్మించిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. సో గురుగ్రహము సింహరాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి ధైర్యశాలిగా ఉండి, విద్వాంసుడుగా ఉండి, ఓటమి లేనివాడుగా ఉండొచ్చు. తర్వాత గురుగ్రహం కన్యా రాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి మేధావి అయి ఉండి, ధర్మ ప్రవర్తన కలిగిన వాడై, కార్యసాధన తర్వాత నైపుణ్యత కూడా కలిగిన వాడే ఉండొచ్చు. నెక్స్ట్ తులారాశిలో గురు గ్రహం ఉన్నప్పుడు పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడికి పుత్ర సంతానము బాగా ఉండొచ్చు. తర్వాత నటుడు అంటే నటన వల్ల సంపాదన చేసేవాడుగా ఉండొచ్చు. వేద పాండిత్యం కూడా కలిగి ఉండొచ్చు అన్నట్టు. నెక్స్ట్ గురుగ్రహం వృశ్చిక రాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు బహుశాస్త్ర పండితుడై ఉండి కొన్ని కష్టాలు కూడా అనుభవించే ఛాన్సెస్ ఉంటాయి జీవితంలో. అనారోగ్యం కూడా అప్పుడప్పుడు కలిగే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఇవి లక్షణాలు గురుగ్రహము సింహ, కన్య, తుల, వృశ్చిక ఈ 4 రాశుల్లో ఉన్నప్పుడు జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అని తెలుసుకున్నాం. అయితే ఆ గురుగ్రహం ఒక్కటే ఉన్నదా, లేక వేరే గ్రహాలతో కలిసి ఉన్నాడా, తర్వాత ఆ గురుగ్రహంపై వేరే గ్రహాల వీక్షణ ఉందా అనేది తెలుసుకున్న తర్వాతనే ఈ లక్షణాలు మనం నిర్ధారణ చేయవచ్చు. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది నాలెడ్జ్ పర్పస్ మాత్రమే షేర్ చేయబడింది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.